హాయ్ అండి అందరికీ. అమ్మ మొన్న ఇంటి నుంచి వచ్చేటప్పుడు చింతపండు అయితే ఇచ్చిందండి. ఇది మా చిన్నమ్మ తీసుకొచ్చిందనమాట. దాంట్లో హాఫ్ నాకు ఇచ్చింది. మేము పులుసులు అనేవి తక్కువ అవాయిడ్ చేస్తాము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుందని. మా బావ అయితే పులుసులు అయితే అసలు దగ్గరికి కూడా రానివ్వరు. ఈ చింతపండు నాకు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ పైనే వస్తుంది. అంత దారుణంగా తింటాం మేము. చింతపండు అయితే దగ్గరికి రానియము. సో నేను నిల్వ ఉంటుంది కదమ్మా, బాక్స్లో పెట్టేస్తానంటే అమ్మేమో కాదమ్మా, అది గింజ తీసేసి ఎండలో పెట్టిన తర్వాత గింజ తీసేసి మళ్ళీ ఎండలో పెట్టు, లేదంటే పుచ్చు పట్టేస్తుంది. గింజ తీసామంటే నీకు ఎన్ని రోజులైనా సరే నిల్వ అనేది ఉంటుందని చెప్పింది. సో ఈ గింజ అనేది తీస్తున్నాను అనమాట. ఈ గింజ నేను ఏ టైంలో తీస్తున్నానో తెలుసా? నైట్ 11 అవుతుంది. మా బావ ఇంకా పడుకున్నారు బాబుతో కలిపి. నేను ఈ టైంలో తీసుకోకపోతే కనుక దేవాంశ్ గడి చింతపండుని కాస్త చింత పులుసు చేసి పెడతాడు నా కోసం. సో నాకు ఈ టైమే బెటర్ అనిపించి తీసాను. మీకు అందరికీ గుర్తుందండి, చిన్నప్పుడు జామ చెట్టు ఆకులు కోసుకుని చింతపండు పెట్టుకుని ఉప్పు కారం కలుపుకొని తినేవాళ్ళం. ఆ రోజులే వేరు. మేమైతే ఒకళ్ళు జామ ఆకు తెస్తే ఒకళ్ళు చింతపండు, ఒకళ్ళు ఉప్పు, ఒకళ్ళు కారం తీసుకొచ్చేవాళ్ళం. నాకు ఈ చింతపండు ఒలుస్తున్నంతసేపు కూడా నాకు ఆ మెమొరీస్ గుర్తొచ్చాయి. ఆ టేస్ట్ కూడా భలే ఉంటుందన్నమాట. సో ఒలిచేసానండి. ఎలా అయితే ఒలిచేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. సో ఒలిచిన తర్వాత ఒక ½ kg పైన, కేజీకి తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను.